కడలిలో అలలు ఎగిసిపడుతూనే ఉంటాయి. అలాగే మన ఒంట్లో హార్మోన్లు కూడా హెచ్చు తగ్గులకు లోనవుతూ ఉంటాయి. అవి ఏ కాస్త ఎక్కువైనా తక్కువైనా మన ఆరోగ్యం గల్లంతవుతుంది. మరీ ముఖ్యంగా హార్మోన్లతో ముడిపడిన మహిళల్లో అయితే శారీరకంగా మానసికంగా చాలా సమస్యలే కనిపిస్తూ ఉంటాయి. బరువు పెరగడం మొదలుకొని నెలసరి సమస్యల వరకు, థైరాయిడ్ లోపాలు మొదలుకొని ఎముకలు గుల్లబారడం వరకు ఎన్నో రకాల సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో మహిళల ఒంట్లో హార్మోన్లు గతి తప్పడానికి వెనుక కారణాలు, హార్మోన్లను సమతూకంలో ఉంచుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మహిళలకు హార్మోన్ల సమస్యలు ఎందుకు ఎక్కువ? మహిళల్లో హార్మోన్ సమస్యలు అనేది అనేక రకాలు ఉంటాయండి. ఎస్పెషల్లీ 45 సంవత్సరాల తర్వాత ఈ ఓవరీస్ నుంచి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ లేకపోవటం వల్ల వాళ్ళకి మెనోపాజ్ అనేది వస్తుంది. ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది చాలా తప్పనిసరి. ఎస్పెషల్లీ ఆడవాళ్ళలో బోన్స్ యొక్క గట్టిదనానికి ఈ హార్మోన్ చాలా తోడ్పడుతుంది. అందువల్ల ఎవరెవరు ప్రీమెచ్యూర్ మెనోపాజ్తో బాధపడుతున్నారో వాళ్ళకి ఈస్ట్రోజన్ హార్మోన్ ట్రీట్మెంట్ తప్పనిసరిగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. వీటితో పాటు వీళ్ళల్లో గుండె సంబంధించిన జబ్బులు, మెటబాలిక్ సిండ్రోమ్ అంటే బీపీ, కొలెస్ట్రాల్ సమస్యలు, డయాబెటీస్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. సో అందువలన ఎవరెవరికి ప్రీమెచ్యూర్ మెనోపాజ్ వస్తుందో హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ హెచ్ఆర్టీ అని అంటాం, అది ఇవ్వటం తప్పనిసరి. మహిళల్లో హార్మోన్ల సమస్యలు ఎన్ని రకాలుగా ఉంటాయి? ఆడవాళ్ళలో మనం చూసుకుంటే పీసీఓడి అనేది చాలా ఎక్కువగా చూస్తూ ఉంటున్నాం. ఆడవాళ్ళలో ఓవరీస్ నుంచి ఎగ్ అనేది క్రమంగా రిలీజ్ అవ్వకపోవటం వల్ల వీళ్ళలో ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ లోపించి ప్రతి నెలసరి అనేది అవ్వకుండా ఉంటుంది. ఈ పీసీఓడితో బాధపడుతున్న వాళ్ళు ఎక్కువగా బరువు ఎక్కువ ఉంటారు, అంటే ఊబకాయంతో బాధపడుతూ ఉంటారు, ఒబిసిటీ. సో దీనివల్ల ఈ పీసీఓడి అనేది తగ్గే అవకాశం ఉండదన్నమాట. సో ఎవరెవరు యువత వయసులో ఎక్కువ బరువుగా ఉన్నారో ఆడవాళ్ళు, వాళ్ళు బరువు తగ్గించగలిగితే ఈ పీసీఓడి యొక్క కండిషన్ మనం కంట్రోల్లో పెట్టుకుని సైకిల్స్ రెగ్యులర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్తో పాటు ఈ పీసీఓడితో బాధపడుతున్న ఆడవాళ్ళకి అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ అంటే హిర్సుటిజం అని అంటాం, పెదం మీద గడ్డం మీద హెయిర్ గ్రో అవటం అనేది కూడా చూస్తుంటాం. ఇది ఆడవాళ్ళకి చాలా కాస్మెటిక్ కన్సర్న్ అనమాట. సో దీనికి అనేక ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, కానీ అతి ముఖ్యంగా మన లైఫ్ స్టైల్లో మార్పులు తీసుకొచ్చి మన బరువు తగ్గగలిగితే మీ సైకిల్స్ రెగ్యులర్ అయ్యి ఈ యొక్క సిమ్టమ్స్ హిర్సుటిజం కానీ ఇర్రెగ్యులర్ మెన్సెస్ కానీ కంట్రోల్లో పెట్టుకునే అవకాశం ఉంటుంది. వీటితో పాటు కొత్తగా చాలా మందులు వస్తున్నాయి బరువు తగ్గడానికి, దాన్నే GLP-1 ఎగనిస్ట్ అని అంటాం. వీటితో పాటు మెట్ఫార్మిన్, అదేవిధంగా బేరియాట్రిక్ సర్జరీ, అదేవిధంగా హార్మోన్ థెరపీ కూడా ఈ పీసీఓడి కండిషన్లో వాళ్ళ యొక్క లక్షణాలు తీవ్రతను తగ్గించే అవకాశం ఉంటుంది. హార్మోన్ల లోపాలతో మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి? చాలామంది డిలేడ్ ప్యూబర్టీతో కూడా బాధపడుతూ ఉంటారు. డిలేడ్ ప్యూబర్టీ అంటే ఎవరెవరికి బ్రెస్ట్ డెవలప్మెంట్ కానీ నెలసరి కానీ లేట్ అవటం, వాళ్ళలో కూడా వెంటనే కొన్ని పరీక్షలు చేయించుకొని ప్రాబ్లం ఎక్కడ ఉందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ డిలేడ్ ప్యూబర్టీతో బాధపడుతున్న ఆడవాళ్ళలో ప్రాబ్లం అనేది ఏదో బ్రెయిన్ అంటే హైపోథాలమస్ పిట్యూటరీ లెవెల్లో అయినా ఉండొచ్చు, లేదా ఓవరీ లెవెల్లో అయినా ఉండొచ్చు. కొన్ని పరీక్షలు చేసుకోవటం వల్ల, ముఖ్యంగా FSH, LH మరియు అల్ట్రాసౌండ్ అబ్డామిన్ లాంటి టెస్టులు చేసుకోవటం వల్ల ప్రాబ్లం అనేది ఎక్కడో మనకు తెలుసుకునే అవకాశం ఉంది. దాన్ని బట్టి ఆ హార్మోన్ ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల మెచ్యురేషన్కి మనకు తోడ్పడే అవకాశం ఉంటుంది. ఈ సెక్స్ హార్మోన్ ప్రాబ్లమ్స్తో కాకుండా ఆడవాళ్ళలో థైరాయిడ్ సమస్యలు అనేది చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎవరెవరికి ఈ యొక్క మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్తో బాధపడుతున్నారో వాళ్ళు తప్పనిసరిగా థైరాయిడ్ మరియు FSH, LH మరియు అల్ట్రాసౌండ్ అబ్డామిన్ పరీక్షలు చేయించుకోవడం వల్ల ఎలాంటి హార్మోన్ ప్రాబ్లం ఉందో నిర్ధారించడం జరుగుతుంది. మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్తో పాటు అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ అంటే ఫేస్ మీద, బాడీ మీద హెయిర్ ఎక్కువ గ్రో అవటం, ఇలాంటి సమస్యలు కూడా మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. వాళ్ళల్లో కూడా టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్, అదేవిధంగా FSH, LH అల్ట్రాసౌండ్ అబ్డామిన్ చేయించుకోవటం వల్ల ఈ యొక్క హిర్సుటిజంకి కారణం ఏంటో మనం తెలుసుకునే అవకాశం ఉంది. దానికి మనం సరైన పరిష్కారం ఇవ్వగలిగితే ఈ యొక్క సిమ్టమ్స్ మనం తగ్గించవచ్చు. థైరాయిడ్ సమస్యలకు ఎలాంటి చికిత్స తీసుకోవాలి? థైరాయిడ్కి సంబంధించి ఇబ్బంది మనకి నిర్ధారించబడితే హైపోథైరాయిడిజంకి థైరాక్సిన్ హార్మోన్ ట్యాబ్లెట్స్ అనేది స్టార్ట్ చేస్తామండి. అది మనం పడగడపున వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది క్రమంగా వాడాల్సి ఉంటుంది. దానివల్ల మీ థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ నార్మల్గా ఉండి మీ యొక్క బాడీ యొక్క లక్షణాలు, హైపోథైరాయిడిజం యొక్క లక్షణాలు తగ్గి ఆడవాళ్ళకి రెగ్యులర్ మెన్సెస్తో పాటు ఒకవేళ పెళ్ళి అయితే సంతానం యొక్క అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా అది పోకుండా ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది.
అదేవిధంగా హైపర్ థైరాయిడిజంతో బాధపడుతున్న వాళ్ళు కూడా ఆడవాళ్ళు వెంటనే మీరు డాక్టర్ని సంప్రదించి ఆ ఒక కండిషన్కి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్పెషల్లీ యాంటీ థైరాయిడ్ డ్రగ్స్ అనేది వెంటనే స్టార్ట్ చేయగలిగి వాళ్ళు హైపర్ థైరాయిడిజం కంట్రోల్ చేయగలిగితే వాళ్ళకి కూడా సమస్యల యొక్క తీవ్రత తగ్గించే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ యాంటీ థైరాయిడ్ డ్రగ్స్ వాడుతున్న ఆడవాళ్ళు ఒకవేళ పెళ్ళయి సంతానం ప్లాన్ చేసుకుంటే మీరు కొంచెం మీ ప్రెగ్నెన్సీ యొక్క ప్లాన్స్ కొంచెం డిలే చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ యాంటీ థైరాయిడ్ డ్రగ్స్ అనేది మనం చెప్పుకున్నామో అది ప్రెగ్నెన్సీలో ఇవ్వరాదనమాట. సో అందుకని హైపర్ థైరాయిడిజం కంట్రోల్ చేసి ఈ యాంటీ థైరాయిడ్ డ్రగ్స్ ఆపిన తర్వాతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవటం మనం యూజువల్గా సూచిస్తాం. అదేవిధంగా మనం ఇంతకుముందు చెప్పుకున్న రేడియో ఐడిన్ థెరపీ కూడా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న ఆడవాళ్ళకి మనం యూజువల్లీ ఇవ్వమన్నమాట. ఎందుకంటే దీని యొక్క ఎఫెక్ట్ ఎదుగుతున్న శిశువు మీద కూడా ఉంటుంది. అందువలన హైపర్ థైరాయిడిజంతో బాధపడుతున్న వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుని కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. వెంటనే మీ డాక్టర్ని సంప్రదించి సరైన ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పీసీఓడి సమస్యను ఎలా అధిగమించాలి? ఎవరెవరు పీసీఓడితో బాధపడుతున్నారో వాళ్ళకి మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటే ఏదర్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ట్రీట్మెంట్ కానీ ఈస్ట్రోజన్ ప్లస్ ప్రొజెస్ట్రాన్ కంబైన్డ్ హార్మోన్ ట్రీట్మెంట్ కానీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా పీసీఓడి వల్ల హిర్సిటిజం అంటే అత్యధికంగా బాడీ మీద కానీ ఫేస్ మీద హెయిర్ గ్రోత్తో బాధపడుతున్న వారికైతే ఈస్ట్రోజన్ ప్లస్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ట్రీట్మెంట్తో పాటు ఆండ్రోజన్ బ్లాకర్స్ అని అంటాం. అంటే స్పైరోనోలాక్టోన్, ఫినాస్ట్రైడ్ లాంటి మందులు ఇచ్చి ఆ మేల్ హార్మోన్ యొక్క యాక్షన్ మనం బ్లాక్ చేయగలిగితే ఈ అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొన్ని డర్మటాలజికల్ ప్రొసీజర్స్ కూడా ఉన్నాయండి. లేజర్ లాంటివి ఇవ్వడం వల్ల కూడా ఈ హెయిర్ గ్రోత్ కూడా తగ్గించడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరెవరు పీసీఓడితో బాధపడుతున్న వాళ్ళు ఇన్ఫర్టిలిటీతో ఇబ్బంది పడుతున్నారు, అంటే సంతానం కలగకపోవటం, వాళ్ళకి ఓవులేషన్ ఇండ్యూసింగ్ ఏజెంట్స్ అని ఉంటాయి. లెట్రజోల్, క్లోమిఫిన్ సిట్రేట్ లాంటి మందులు వాడటం వల్ల వాళ్ళ యొక్క ఓవరీస్ నుంచి ఎగ్ రిలీజ్ అవ్వడానికి మనం తోడ్పడుతుందన్నమాట. దీనివల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఎవరెవరు అత్యధికంగా బరువుతో బాధపడుతున్నారు, అంటే ఒబీస్ పీసీఓడి వాళ్ళకి ఒబిసిటీ తగ్గించడానికి మనం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ చివరికి పీసీఓడి ఉన్న వాళ్ళు ప్రతి సంవత్సరం షుగర్, కొలెస్ట్రాల్, బీపీ ఉందో లేదో తెలుసుకోవటం తప్పనిసరి. ఒకవేళ ఈ యొక్క కండిషన్స్ ఉంటే తప్పనిసరిగా వీటి యొక్క మందులు వాడి ఆ యొక్క కండిషన్స్ కంట్రోల్లో పెట్టుకోగలిగితే ముందు గుండె సంబంధించి ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. మధుమేహం, ముఖ్యంగా గర్భిణీ దశలో షుగర్ జబ్బుకు చికిత్స ఎలా? టైప్ 1 డయాబెటీస్ అనేది ఏంటంటే మన బాడీలో ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవ్వకపోవటం వల్ల వచ్చే డయాబెటీస్ అనమాట. వీళ్ళకి షుగర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. వీళ్ళకి ఇన్సులిన్ ట్రీట్మెంట్ అనేది తప్పనిసరి. వీళ్ళు ఇన్సులిన్ ట్రీట్మెంట్ అనేది జీవితాంతం వాడాల్సి ఉంటుంది. వీళ్ళకి ఇన్సులిన్ ఇచ్చి వాళ్ళ షుగర్ కంట్రోల్ చేయటం వల్ల వాళ్ళకి ఫ్యూచర్లో ప్యూబర్టీ యొక్క సమస్యలు రాకుండా కూడా మనం తోడ్పడతాం. ఎవరెవరికి అన్కంట్రోల్ డయాబెటీస్ ఉండి టైప్ 1 డయాబెటీస్తో బాధపడి ఇన్సులిన్ సరిగ్గా వేసుకోకుండా హై షుగర్స్తో బాధపడుతున్నారో వాళ్ళకి ప్యూబర్టీ వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి, లేదా డిలే అవుతూ ఉంటాయి. సో అది కంట్రోల్లో పెట్టుకోగలిగితే మనకి క్రమంగా టైంకి ప్యూబర్టీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా చాలా ఆడవాళ్ళు ఇప్పుడు చిన్న వయసులోనే టైప్ 2 డయాబెటీస్ మరియు పీసీఓడి కూడా చూస్తున్నాం. దీనికి ప్రధానమైన కారణం ఒబిసిటీ అన్నమాట. సో మీరు సరైన ఆహార శైలి పాటించి క్రమంగా వ్యాయామం చేసి బరువు తగ్గించుకోగలిగితే మీకు నెలసరి అనేది రెగ్యులర్గా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. హార్మోన్ల సమస్యలకు జీవనశైలి మార్పుల్ని ఒక చక్కటి పరిష్కారంగా చెప్పుకోవచ్చు. బరువును అదుపులో ఉంచుకోవడం, చక్కటి ఆహారపు అలవాట్లను పాటించడం, నిత్యం వ్యాయామం చేయడం, ఇవన్నీ హార్మోన్ల ఉత్పత్తిని చక్కగా ఉంచుతాయి. అయితే అవసరం మేరకు మందులు, హార్మోన్ థెరపీల సాయం కూడా తీసుకోవాల్సి ఉంటుంది.